శిష్యులుగా చేయమన్నాడు. శిష్యులుగా చేయడం అంటే అందరికీ బైబిల్ ఇచ్చి బోధించేయడం అని చెప్పడమా? శిష్యులుగా చేయడం ఆయన అనుచరణలో నడవడం, ఆయనకు అనుగుణంగా నడవడం, ఆయన క్రియల చొప్పున నడవడం, ఆయన పరిస్థితులను వివరిస్తూ నడవడం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అలా నడవమని మీకు చెప్తున్నాడు ఆయన, మనకు చెప్తున్నాడు ఆయన. మనకు అందుకొరకే ఆయన మరలా తిరిగి వచ్చాడు. మరలా తిరిగి రావడానికి శిష్యులకు ప్రూవ్ చేసుకుందామని రాలేదైనా, తల్లికి కనిపిందామని రాలేదైనా, హేరోదు అంతు చూద్దామని రాలేదు, పిలాతు అంతు చూద్దామని రాలేదు, శతాధిపతికి వరాలు ఇద్దామని రాలేదు. ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన స్వార్థను, మంచి వార్తను మరలా అందరికీ చెబుదాం. హల్లెలూయా. ఒక సాక్ష్యం ఇద్దాం. ఏ సాక్ష్యం అంటే, నేను ఇలా కన్యమరియ గర్భాన పుట్టాను, నేను ఇన్ని రోజులు బ్రతికాను, ఇంత సేవ చేశాను, ఇంత స్వస్థత ఇచ్చాను, ఇంత గొప్ప క్రియలు ఇచ్చాను, నేను 3 మేకులు కొన్ని కొరడా దెబ్బలో కొట్టించుకుని రక్తము కార్చే సిలువ యాగమైపోయాను రా మీకోసం అని చెప్పడానికి వచ్చి చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా.